బిగ్ బాస్ 8వ సీజన్ ప్రేక్షకులను అలరిస్తూ సాగుతుందన్న విషయం తెలిసిందే. ముందుగా ఈ షో లాంచింగ్ సమయంలో 14 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి వెళ్లారు. ఇందులో ప్రేక్షకులకు బాగా తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు మాత్రమే. దీంతో ఈ షో చూడడానికి పెద్దగా ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపించడం లేదు. ఈసారి 8వ సీజన్లో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని, ట్విస్టులు కూడా ఇలాగే అన్లిమిటెడ్గా ఉంటాయని మొదట షోపై అంచనాలు పెంచేసినప్పటికీ చివరికి అన్ని పాత చితకాయ పచ్చళ్ళ ఉండటంతో ఇక షో రేటింగ్ అంతకంతకు పడిపోతుంది. దీంతో వైల్డ్ కార్డు ద్వారా కొంతమంది మాజీ కంటెస్టెంట్స్ని హౌస్లోకి పంపించి ఇక తమ రేటింగ్ పెంచుకోవాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఆదివారం ఏకంగా 8 మంది మాజీ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా మళ్లీ బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నారు అన్న తెలుస్తుంది. గురువారం ఆదిత్య ఓం ఎలిమినేట్ అవ్వగా ఆదివారం మరొక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు రాబోతున్నారంట. అయితే ఆదివారం రోజు మాత్రమే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయంట. ఇలా హౌస్లోకి పంపించాలనుకునే 8 మంది మాజీ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీల లిస్టు కూడా సిద్ధమైపోయిందంట. ఆ లిస్ట్ని చూసుకుంటే 7వ సీజన్లో పాల్గొన్న గౌతమ్ కృష్ణ, 4వ సీజన్లో ఎంటర్టైనర్ ఆఫ్ ది సీజన్గా నిలిచిన ముక్కు అవినాష్, అదే 4వ సీజన్లో హౌస్లోకి వెళ్లి మధ్యలోనే బయటకు వచ్చేసిన గంగవ్వ, గత సీజన్లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన నాయని పావని, గత సీజన్లో తన గేమ్తో ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న టేస్టీ తేజ, 3వ సీజన్లో కంటెస్టెంట్గా అలరించిన రోహిణి, మొదటి సీజన్లో టాప్ 5 కంటెస్టెంట్గా నిలిచిన హరితేజ, 4వ సీజన్లో తన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్న మెహబూబ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి వెళ్ళబోతున్నారంట. బిగ్ బాస్లో మెగా చీఫ్ అయ్యేందుకు జరిగిన రాజయ్యేది ఎవరు టాస్క్లో నబిల్ గెలిచి మెగా చీఫ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ ఆడియన్స్లో పృథ్వీ గ్రాఫ్ మాత్రం అందం పెరిగిపోయింది. అతను ఈ టాస్క్ను ఆడిన తీరు అద్భుతం. నబిల్ కంటే అత్యంత వేగంగా ఆయన అతి కష్టమైన ఈ టాస్క్ని చాలా తేలికగా పూర్తి చేశాడు. అంత కష్టపడి ఆడిన తర్వాత ఓడిపోయినప్పుడు ఎలాంటి వాడికైనా చాలా బాధ కలుగుతుంది. పైగా పృథ్వీ లాంటి కోపస్తులకు ఇంకా ఎక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎక్కడా నోరు జారకుండా జెంటిల్మెన్ అనిపించుకున్నాడు. పక్కన పృథ్వీ అటెన్షన్ కోసం పరితపిస్తున్న యష్మి ప్రేరణ సంచాలక్గా తప్పుడు నిర్ణయం తీసుకుంది అని ఆమె మీద లేనిపోనివి చెప్పి పృథ్వీని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన పృథ్వీ రెచ్చిపోలేదు. చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాడు. ఇది ఆడియన్స్కి తెగ నచ్చేసేది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.